సోమవారం అతిపెద్దదైనటువంటి ప్రమాదం అన్నటువంటి ట్రంప్ వ్యాఖ్యలు, ఆ పైన ఏదైతే అమెరికా మిత్ర దేశాలకి కొన్ని సందేశాలు, ఇంకొక వైపున ఇరాన్కు వెళ్ళే విమానాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు క్యాన్సిల్ చేయడం మధ్యన యుద్ధానికి దమ్ముందా లేదా అమెరికాకి? ఎందుకంటే ఇరాన్ అయితే పారిపోవడానికి సిద్ధంగా లేదు, భయపడడానికి సిద్ధంగా లేదు, తను ఎదురుదాడికి సిద్ధంగా ఉంది, అవసరమైతే ఇజ్రాయెల్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంది. అమెరికాకు సంబంధించినటువంటి బేసులు ధ్వంసం చేస్తానన్న మాట చెప్పగానే అమెరికా భయపడి చుట్టూ ఉన్న ఖతార్, దుబాయ్, సౌదీ అరేబియాలో ఉన్న తన బేసుల్ని ఖాళీ చేసుకుందంటే ఏ స్థాయిలో ఇరాన్ వణికిస్తోందో తెలుసు. ఇరాన్ నష్టపోవడానికి సిద్ధంగా ఉండి అమెరికాని నాశనం చేయడానికి ఎంతవరకు వీలుంటే అంతవరకు చేయడానికి రెడీ అవుతుంది. ఇజ్రాయెల్ని సర్వనాశనం చేస్తానంటోంది. ఈ మధ్యలో ఖొమైనీని కాపాడుకురావడం అన్నది ఇరాన్ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం. అందుకని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖొమైనీ ప్రస్తుతం టెహ్రాన్లోని సురక్షితమైన బంకర్కి తరలి వెళ్ళారు అన్నటువంటిది అక్కడి నుంచి వస్తున్నటువంటి వార్తలు. అమెరికా దాడి చేసే అవకాశాలు ఎక్కువనని సీనియర్ మిలిటరీ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో అత్యంత సురక్షితమైన బంకర్లో ఖొమైనీని పంపించారు. దీన్ని టెహ్రాన్ పలు సొరంగాలకు అనుసంధానం చేసినట్టు ప్రస్తుతం వినబడుతోంది. ఈ క్రమంలోని సుప్రీం లీడర్ తన కార్యాలయ బాధ్యతలను చిన్న కొడుకు మసూద్ ఖొమైనీకి అప్పగించినట్టుగా అక్కడి మీడియానే చెప్తోంది. అత్యవసర పరిస్థితిలో కార్యనిర్వాహక వర్గంతో సమన్వయ పనులు కూడా కొడుకే చూసుకుంటాడు. అయితే ఈ వార్తలను ఇరాన్ అధికారులు మాత్రం ధృవీకరించలేదు. ఇరాన్లో పరిపాలనను వ్యతిరేకంగా భారీ నిరసనలు చెలరేగడం, ఈ క్రమంలో జరిగిన ఘర్షణలో వేల మంది ప్రాణాలు కోల్పోవడం, ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకారులకు హాని కలిగిస్తే రంగంలో దిగుతామని హెచ్చరించడం, ఆ దేశం మీద సైనిక చర్యకు కూడా సిద్ధమంటూ చివరి నిమిషంలో రద్దు చేయడం, మళ్ళీ ఇప్పుడు భారీగా యుద్ధ నౌకలు ఇరాన్ వైపు కదులుతున్నటువంటి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందన్నటువంటిది చూడాల్సి ఉంది.